ఈరోజు నీ పాపం నిన్ను పట్టుకొను అనే శీర్షికలో కయీను గురించి మనము వాక్యం నుండి ధ్యానించుకుందాం. లోకం ఆరంభించినప్పటి నుండి మొట్టమొదటి హంతకుడుగా వాక్యంలో కనబడుతున్నాడు. అంటే మరి ద్వేషము, కోపము, కృతజ్ఞత లేని భావము, ఈర్ష్య, గర్వము, అహంకారం ఇలాంటివన్నీ మనసులో పెట్టుకున్నాడు. ఏ పాపం అన్నా నువ్వు హృదయంలో ఉంచుకుంటే అది అలాగే ఉండదు. తప్పకుండా ఆ పాపము మొదట కొద్దిగా ఉంటుంది, అది క్షణక్షణము ఆ పాపం ఏమవుతుంది, పెరుగుతుంది. పెరిగి అది ఆ వ్యక్తిని నాశనంలోకి నడిపిస్తుంది. అలాంటి కార్యమే కయీనుకు సంభవించినట్లు వాక్యంలో చూస్తున్నాము. ఆదికాండము 4వ అధ్యాయము. ఇక్కడ ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు. ద ఫస్ట్ సెట్ ఆఫ్ బ్రదర్స్ ఇన్ ద హోలీ బైబిల్. 4వ అధ్యాయం, ఆదికాండము 4వ అధ్యాయం. ఆదాము తన భార్య అయిన హవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి కయీనును కని, యెహోవా దయ వల్ల నేను ఒక మనుషుని సంపాదించుకున్నాననేను. చూడండి, మొట్టమొదటి మానవుడు అనమాట. అంటే ఒక స్త్రీ కనడంలో ద ఫస్ట్ బేబీ టు కమ్ ఇన్ టు ద వరల్డ్. కొన్ని ఫస్ట్లు ఉన్నాయి ఈయన క్రెడిట్కు. ఒకటి మొట్టమొదటి బేబీ అనమాట. ఆదాము ఏమని పేరు పెడుతున్నాడంటే, యెహోవా దయ వలన నేను ఒక మనుషుని సంపాదించుకున్నానని కయీన్ అని పేరు పెట్టినాడు. కయీను అనే పదానికి అర్థము సంపాదించుట. దేవుని దగ్గర నుండి నేను సంపాదించుకున్నాను, ఇది నా స్వాస్థ్యం, నా సొత్తు అని చక్కని పేరు కయీన్ అని. ఆదాము అవ్వలు కయీనుకు ఈ పేరు పెట్టినారు, కయీన్ అని. తర్వాత ఆమె అతని తమ్ముడు హేబేలును కనెను. హేబేలు అనే పదానికి అర్థం బలహీనుడు. హేబేలు నీతిమంతుడు, దేవునిలో బలవంతుడు. పేరుకు మాత్రమే బలహీనుడు అని ఉంది, కానీ హీ వాజ్ స్ట్రాంగ్ విత్ ద లార్డ్. మరి తమ్ముడగు హేబేలు గొర్రెల కాపరి, కయీను భూమిని సేద్యపరచువాడు. తండ్రి కూడా భూమిని సేద్యపరచువాడు. తండ్రి చేస్తున్న పనులను వెంబడిస్తున్నాడు కయీను భూమిని సేద్యపరుస్తున్నాడు. హేబేలు గొర్రెల కాపరి. కొంతకాలమైన తర్వాత కయీను పొలము పంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చాను. హేబేలు కూడా తన మందలో తొలిచూలున పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చాను. ఇద్దరు కూడా దేవునికి బలి అర్పణ చేస్తున్నారు, అంటే ఆఫరింగ్స్, అర్పణలు అర్పిస్తున్నారు. హేబేలు బలి చేస్తున్నాడు క్రొవ్విన దూడను. తొలిచూలుగా పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని హేబేలు సంపూర్ణ హృదయంతో, నిండు మనస్సు, దేవుని మీద ఉన్న ఆ గొప్ప మరి ప్రేమతో తెస్తున్నాడు హేబేలు. కయీను మరి పొలములో పండిన పంటలో కొంత యెహోవాకు అర్పణగా తెస్తూ ఉన్నాడు. ఇద్దరు తెచ్చినారు, బోత్ బాట్ ఆఫరింగ్స్ ఫర్ గాడ్. కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే, యెహోవా హేబేలును అతని అర్పణను లక్ష్య పెట్టాను, కయీనును అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు. ఇద్దరు అర్పణలు తెస్తున్నారు దేవుని దగ్గర. కయీను తన పంటలో, ఎందుకంటే భూమిని సేద్యపరిచేవాడు, పంట పండించేవాడు కాబట్టి ఆ పంటలో కొంత తీసుకొని వచ్చి దేవుని దగ్గర అర్పణ అర్పిస్తున్నాడు. హేబేలు గొర్రెల కాపరి కాబట్టి ఆ మందలో ఉన్న క్రొవ్విన దూడలను, శ్రేష్టమైన వాటిని నిండు మనసుతో తెచ్చి బలి అర్పిస్తున్నాడు, అర్పణ ఇస్తున్నాడు. మరి ఇలాగూ హేబేలు యొక్క అర్పణను దేవుడు లక్ష్య పెట్టినప్పుడు కయీనుకు మిక్కిలి కోపము వచ్చి అతడు తన ముఖము చిన్నబుచ్చుకొని, యెహోవా చాలా చిన్నబుచ్చుకున్నాడు అనమాట. అంటే దేవుడు పక్షపాత, గాడ్ ఈజ్ నాట్ పార్షియల్. దేవుడు పక్షపాతి ఏనాడు కాడు. దేవుడు హృదయంలో ఉన్న అంతరింద్రియములను, హృదయ రహస్యములను కనిపెట్టే దేవుడు. దేవునికి స్తోత్రం. తెచ్చినాడు అంటే సగటు మనసుతో తెచ్చినాడా, పూర్తి హృదయంతో దేవునికి ఇవ్వలేదు. కానీ హేబేలు ఇచ్చినప్పుడు సంపూర్ణ హృదయంతో దేవుణ్ణి ప్రేమిస్తున్నాడు. తనకు కలిగిన మందలు క్రొవ్విన వాటి, ద బెస్ట్ హీస్ గివింగ్ టు ద లార్డ్. హల్లెలూయా. దేవునికి నీవు ఇచ్చేటప్పుడు ఎలాంటివి ఇవ్వాలి? శ్రేష్టమైనవి ఇవ్వాలి. ఇలాగూ తన అర్పణను దేవుడు లెక్కబెట్టినప్పుడు కయీను కోపగించుకున్నాడు, ముఖము చిన్నబుచ్చుకున్నాడు. అప్పుడు యెహోవా ఒక మాట అంటున్నాడు, దేవుడు మాట్లాడుతున్నాడు. ఘోరమైన ఒక కార్యం చేయకముందే కయీనుకు ఒక హెచ్చరిక దేవుని యొద్ద నుండి వచ్చినట్టు మనం చూస్తున్నాం. కొన్నిసార్లు మనము
ఘోర పాపాలు చేయకముందే పరిశుద్ధాత్ముడిని ఆపడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. యూ షుడ్ ఆల్వేస్ లిజన్ టు ద విస్పరింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. చేయకూడని పని అని కొన్నిసార్లు హెచ్చరిక సేవకుల ద్వారా, వర్తమానాల ద్వారా, వాక్యం చదువుతుంటే ఒక గద్దింపు నీకు కలుగుతుంది. కానీ కొన్నిసార్లు ఆ గద్దింపు కూడా లెక్క పెట్టకుండా పాపం చేయడానికి ముందుకు వెళ్తారు, మరి పాపం ఫలం అనుభవిస్తారు. కయ్యనుకు ఒక హెచ్చరిక ఇక్కడ వచ్చినట్టు మనం చూస్తున్నాం. ముఖం చిన్నబుచ్చుకున్నాడు, కోపగించుకున్నాడు, అలిగినాడు, మరి బాధపడుతున్నాడు. అప్పుడు యెహోవా మాట కయ్యనుకు వచ్చింది. చూడండి, యెహోవా కయ్యనుతో ఏమంటున్నాడు? నీకు కోపమేలా? వై ఆర్ యు యాంగ్రీ? నీకు ఎందుకు వచ్చింది కోపం? నీ ముఖము చిన్నబుచ్చుకున్నావేమి? నీవు సత్క్రియ చేసిన ఎడల తల ఎత్తుకున్నావా? సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచి ఉండు, నీ ఎడల దానికి వాంఛ కలుగును, నీవు దానిని ఏలుదు అని. చాలా గొప్ప మాట. ఆదికాండంలో 4వ అధ్యాయంలో ఇది అండర్లైన్ చేయాలి. ఇలాంటి శక్తివంతమైన మాటలు పరిశుద్ధ గ్రంథంలో కొట్టొచ్చినట్టుగా నీకు కనబడినట్టు ఉండాలి. ఇక్కడ దేవుడు కయ్యనుతో అంటున్నాడు, నీకెందుకు వచ్చింది కోపం? వై ఆర్ యూ యాంగ్రీ? దేవునికి ఇవ్వడంలో ఒక సత్క్రియ ఇక్కడ మనం చూస్తున్నాం కదా ఈ వాక్య భాగంలో. అంటే హీ సెల్ఫిష్, ఈజ్ నాట్ గివింగ్ ద బెస్ట్ టు ద లార్డ్. నాకు అనిపిస్తుంది మరి దేవునికి ఇచ్చేటప్పుడు పాపక్షమాపణ నిమిత్తము బలి అవసరమని పాత నిబంధనలో చూస్తున్నాం. రక్త క్రయధనం, మరి పాప విమోచన కొరకు కావాలి. హేబేల్ అదైతే చేస్తున్నాడు, మరి ఇతను తాను సేద్యపరిచిన దాంట్లో కొంత తెచ్చిచ్చినాడు. అతని హృదయ పరిస్థితి కూడా బాగలేదు. అందుకే దేవుడు గద్దిస్తున్నాడు, నువ్వు సత్క్రియ చేయాలి, నువ్వు తెలుసుకోవాలి దేవుని చిత్తాన్ని. నువ్వు అర్పణ అర్పించేటప్పుడు కూడా దేవునికి ఇష్టమైనవి ఏంటో నువ్వు తెలుసుకోవాలి కదా. నువ్వు మంచి పని చేస్తే నీకు ఎందుకు ధైర్యం ఉండదు? నువ్వు సత్క్రియ చేయనిడలా నీ వాకిట పాపం పొంచి ఉంటుంది. ఒక బొబ్బరించే సింహం వలె నిన్ను మృంగడానికి అది వాకిట పొంచి ఉంటుంది. నువ్వు దాన్ని ఏలాలి, నువ్వు దాన్ని ఏలుదువు. యూ హ్యావ్ టు మాస్టర్ దిస్ సిన్. పాపాన్ని నీవు ఏలాలి, అది నిన్ను ఏలకూడదు. పాపము నిన్ను ప్రభుత్వం చేయకూడదు, పాపము నీవు ఏలాలి. అంటే పాపమును అణిచే శక్తి నీలో ఉండాలి అని ఇక్కడ ఒక హెచ్చరింపు, ఒక గద్దింపు మాట దేవుడు ఇస్తున్నాడు. కానీ దేవుని మాటలు కయ్యను లెక్క పెట్టలేదు. 8వ వచనం చూడండి, ఆదికాండం 4:8. కయ్యను తన తమ్ముడైన హేబేలుతో మాట్లాడాను. వారు పొలంలో ఉన్నప్పుడు కయ్యను తన తమ్ముడైన హేబేలు మీద పడి అతన్ని చంపాను. అందుకే చూడండి, ఆ హృదయంలో ఉన్న ఆ కోపము, ఆ అసూయ, ఈర్ష్య, పగ ఎంత దారుణానికి దారి తీసింది ఇక్కడ వాక్యంలో మనం చూస్తున్నాం. ఆ కోపమే పెరిగింది, పెద్దదైపోయింది, హంతకునిగా మార్చేసింది. కయీన్ తన పాపం తను పట్టుకుంది. హీ బికేమ్ ద ఫస్ట్ మర్డర్ ఇన్ ద హోలీ స్క్రిప్చర్స్. అంటే ఈ లోకం ఆరంభము నుండి మొట్టమొదటి హంతకుడుగా మారిపోయినాడు. నీతిమంతుడైన తన తమ్ముణ్ణి చంపివేసినాడు. అంటే ఈర్ష్య ఎలాగూ హత్యకు దారి తీసిందో మనం చూస్తున్నాం. దీనికి సంబంధించి క్రొత్త నిబంధనలో కయ్యను యొక్క మార్గంలో మీరు వెళ్ళకూడదని హెచ్చరిక మీరు యూదా పత్రిక 11వ వచనంలో మీరు చూస్తారు. చూడండి ఒకసారి యూదా పత్రిక. వీరైతే తాము గ్రహింపని విషయముల గురించి దూషించువారై వివేక శూన్యములకు మృగముల వలె వేటిని స్వాభావికంగా ఎరుగుదురో వాటి వలన తమను తాము నాశనము చేసుకొనిచున్నారు. అయ్యో వారికి శ్రమ! వారు కయీను నడిచిన మార్గమున నడిచిరి, బహుమానం పొందవల్లని బిలాము నడిచిన తప్పుత్రోవల ఆత్రముగా పరిగెత్తిరి, కోరహు చేసినట్టు తిరస్కారం చేసి నశించిరి. ఇంకా కొంతమంది గురించి యూదా పత్రికలో ఉంది, ఎలాగో నాశనం అయిపోయినారు. అంటే సరైన మార్గాన్ని విడిచి వంకర మార్గానికి వెళ్ళి నాశనం అయిపోయిన సంగతులు యూదా పత్రికలో మనం చూస్తున్నాం. 1 యోహాను 3వ అధ్యాయము 12వ వచనం చూడండి. మనము కయీను వంటి వారమై ఉండరాదు. పలకండి ఒక మాట, మనము కయీను వంటి వారమై ఉండరాదు. యు షుడ్ నాట్ బి లైక్ కయీన్. యు షుడ్ హ్యావ్ ద లవ్ ఆఫ్ గాడ్ ఇన్ యువర్ హార్ట్. కయీను హృదయంలో ద్వేషాన్ని పెట్టుకొని హంతకుడుగా మారిపోయినాడు. నీకు ఎవరి మీదైనా కోపం ఉంటే ఈరోజు దేవుని వాక్యం వింటూ ఆ కోపాన్ని తొలగించుకొని యేసు రక్తం చేత నీ హృదయం కడుక్కొని ప్రేమించాలి. 14వ వచనం చూడండి. మనము సహోదరులను ప్రేమించున్నాం గనక మరణంలో నుండి జీవంలోనికి దాటి ఉన్నామని ఎరుగుదము. ప్రేమ లేనివాడు మరణమందు నిలిచి ఉన్నాడు. ఇఫ్ యూ డోంట్ హ్యావ్ లవ్ ఇన్ యువర్ హార్ట్, ఇట్ ఈస్ ఈక్వలెంట్ టు బీయింగ్ ఇన్ డెత్ అన్నమాట. నువ్వు మరణంలోనే నిలిచి ఉన్నావు.
కానీ జీవంలో దాటుకోవాలి ప్రేమ ద్వారా. తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు. హీ దట్ హేట్స్ హిస్ బ్రదర్ ఈజ్ ఈక్వలెంట్ టు ఏ మర్డరర్. వాక్యంలో చూస్తున్నాం, హేబేల్ను చంపినంత మాత్రం హేబేల్ ఏం నష్టం. మనం కొన్నిసార్లు అనుకుంటాం, అయ్యో నీతిమంతుడు చనిపోతే దేవుని కన్నులు లేకుండా దేవుడు ఎందుకు తప్పించలేదని. మరణం ప్రతి మనిషికి వస్తుంది. హేబేలు ఈ లోకంలోని కీడు చూడకుండా తొందరలో దేవుని సన్నిధిలోకి దాటుకున్నాడు. విశ్వాస వీరుల జాబితాలో హెబ్రీ 11లో మొట్టమొదటి విశ్వాస వీరుడు ఎవరో తెలుసా? హేబేలు, ద ఫస్ట్ ఫెయిత్ వారియర్. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో మొట్టమొదటి హంతకుడు కయీన్ అయితే మొట్టమొదటి విశ్వాస వీరుడు, విశ్వాస వీరుల జాబితాలో మొట్టమొదటి పేరు హేబేలుకున్నట్టు మనం చూస్తున్నాం. హెబ్రీ 11:4 విశ్వాసమును బట్టి హేబేలు కయీను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించెను. దేవుడు అతని అర్పణలను గురించి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యము పొందెను. అతడు మృతి నొంది ఆ విశ్వాసం ద్వారా మాట్లాడుచున్నాడు. ఈరోజు కూడా మాట్లాడుచున్నాడు. హేబేలు మాట్లాడుతున్నాడు. మనం చూస్తున్నాం మొట్టమొదటి హతసాక్షిగా కూడా చూస్తున్నాం. ఈజ్ ద ఫస్ట్ మార్టియర్. నీతి కొరకు చంపబడినాడు. నీతి కొరకు హింసింపబడిన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిదని వాక్యంలో చూస్తున్నాం. అంటే తరువాత కయీను గతి ఏమైంది? 8వ కయీను తన తమ్ముడైన హేబేలుతో మాట్లాడిన వారు పొలంలో ఉన్నప్పుడు కయీను తన తమ్ముడైన హేబేలు మీద పడి అతన్ని చంపెను యెహోవా. ఇప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు కయీనుతో. నీ తమ్ముడైన హేబేలు ఎక్కడున్నాడని కయీను అడగగా అతడు నేనెరుగను, నా తమ్మునికి నేను కావలివాడనా నేను. మొట్టమొదటి అబద్ధికుడు కూడా ఎవరు తెలుసా? కయీనే. ఫస్ట్ లై టు గాడ్ డైరెక్ట్లీ. మొట్టమొదటి అది అబద్ధం. నేనెరుగను, నాకు తెలియదు అంటున్నాడు. ఎక్కడున్నాడు నీ సహోదరుడు ఎక్కడున్నాడు? హేబేలు ఎక్కడున్నాడు అని కయీను అడిగితే కయీను అంటున్నాడు, ఏమో నాకు తెలియదు, ఐ డోంట్ నో. నేనేమి నా సహోదరునికి కావలివాడనా? am I my brother's keeper అని దేవుణ్ణి ఎదురు ప్రశ్నిస్తున్నాడు. దేవునికి అన్నీ తెలుసు. దేవుని కన్నులకు మరుగైంది ఏది కూడా లేదు. ఆ సత్యము ప్రతి హృదయంలో ఉండాలి. యూ కెనాట్ క్లోజ్ గాడ్స్ ఐ. దేవుని కన్నులను కప్పడానికి ఎవరు తెగించగలరు? దేవుడు అందరినీ చూస్తున్నాడు. సామెతల గ్రంథం 15వ అధ్యాయము 3వ వచనంలో ఒక మాట చూడండి. Proverbs 15:3 యెహోవా కన్నులు ప్రతి స్థలం మీద ఉండును, చెడ్డవారిని మంచివారిని అవి చూచుచుండును. హల్లెలూయా. అయ్యో నన్ను దేవుడు చూసి ఇన్ని మంచి పనులు చేసినా దేవుడు నన్ను చూడలేదని నువ్వు అనుకోకు. ఇన్ని చెడ్డ కార్యాలు చేసినా దేవునికి తెలియదని నువ్వు అనుకోకు. నువ్వు మంచి కార్యాలు చేసినా చెడు కార్యాలు చేసినా యెహోవా కన్నులు ప్రతి స్థలం మీద ఉంది. అది చెడ్డవారిని చూస్తుంది, మంచివారిని కూడా ఆ కన్నులు చూస్తుంది. దేవుడు అంటున్నాడు, నువ్వు చేసిన పని ఏమిటి? వాట్ ఈస్ దట్ యు హ్యావ్ డన్? ఏం చేసినావు నువ్వు? నీ తమ్ముని రక్తము యొక్క స్వరము నేలలో నుండి నాకు మొరపెట్టుచున్నది. రక్తం మాట్లాడుతుందా? రక్తం కొన్ని మాట్లాడతాయండి. మనం అనుకుంటాం వాటికి ఏం చలనం లేదు, స్వరం లేదని. రక్తం మాట్లాడుతుంది. కూలి మాట్లాడుతుంది. యాకోబు పత్రికలో ఒక మాట ఉంది, ఒక కూలి చేలు కోసిన పనివారి కూలి మొర్ర పెడుతుందట. యాకోబు 5:4 ఇదిగో మీ చేలు కోసిన పనివారికి ఇయ్యక మీరు మోసముగా బిగపట్టిన కూలి మొరపెట్టుచున్నది. మీ కోతవారి కేకలు సైన్యములకు అధిపతి ప్రభు యొక్క చెవులలో చొచ్చి ఉన్నది. దేవునికి అన్నీ తెలుసు. నీవు నీ తమ్ముని రక్తము నీ చేతిలో నుండి పుచ్చుకొనుటకు నోరు తెరిచిన ఈ నేల మీద ఉండకుండా నీవు శపింపబడినవాడు. శపింపబడినవాడు దేవుడే అంటున్నాడు. నీవు నేలను సేద్యపరిచినప్పుడు అది తన సారము ఇక మీదట నీకు ఇయ్యదు. నువ్వెంత దున్నినా నీకు పంట రాదు. శపించేసినాడు. ఒక నీతిమంతుని నీవు నేలకు అప్పగించినావు. ఇక నువ్వు ఆ భూమి దున్నినా నీకు ఏమాత్రం లాభం రాదు. నువ్వు చెమట గారుస్తావు కానీ నీ భూమిని పంట ఇవ్వదు. పరిశుద్ధ గ్రంథంలో ఇలాంటి మాటలు ఉన్నాయి. అది 100% నిజమే. పాపము చేసి భ్రష్టుడైపోయినాడు. పాపం చేసి దేవునికి దూరం అయిపోయినాడు. పాపం చేసి తన సొంత నీతిమంతుడైన తమ్ముని పోగొట్టుకున్నాడు. పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పోగొట్టుకున్నాడు. పాపం చేసి దేవుడు అనుగ్రహించే ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్నాడు. భ్రష్టుడైపోయినాడు. హంతకుడు అయిపోయినాడు. ఫస్ట్ మర్డరర్ అయిపోయినాడు.
మరి మొట్టమొదటి అబద్ధికుడు అయిపోయినాడు, దేశదిమ్మరైపోయినాడు, భూమి తన పంటనివ్వడం లేదు, దిక్కులేని దరిద్రుడు అయిపోయినాడు. పాపం తప్పకుండా పట్టుకుంటుందని మనం చూస్తున్నాం. కయీను మార్గంలో మనము నడవకుండా ఉండాలని వాక్యములు మనం చదువుతున్నాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనంలో, మరియు దేవుని దృష్టికి కనబడని సృష్టము ఏదీ లేదు, మనం ఎవరికి లెక్క ఒప్ప చెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కన్నులకు సమస్తమును మరుగులేక తేటగా ఉన్నదని వాక్యంలో మనం చూస్తున్నాం. ఈ కయీను జీవితం నుండి మనం నేర్చుకోవాల్సిన పాఠాలు ఏంటి? మొట్టమొదట కయీను జీవితంలో కోపం ఉన్నది. యాంగర్ ఈజ్ ఓన్లీ 1 లెటర్ షార్ట్ ఆఫ్ డేంజర్ అని నేను ఒక ప్రసంగంలో చెప్పినాను. యాంగర్కు డేంజర్కు ఒకటే లెటర్ షార్ట్ ఉందంట, కోపం. తన కోపమే తనకు శత్రువు అయిపోయింది. కోపము ఉన్నవారు కోపం వదులుకోవాలి. ఆ కోపం వల్ల నీకు చాలా కీడు కలుగుతుంది. ఆ కోపం ద్వారా మనుషులతో ఉన్న బంధాన్ని నువ్వు తెంచేసుకుంటున్నావు. కొన్నిసార్లు దేవుడు కూడా నిన్ను లక్ష్య పెట్టని పరిస్థితి నీకు కలుగుతుంది. దేవునితో ఉన్న బంధం కూడా తెగిపోతుంది. నీ కోపం నీకు నాశనానికి, చేయరాని హే కార్యాలు చేయడానికి దారితీస్తుంది. కాబట్టి ఆ కోపాన్ని వదులుకోవాలి. కోపం మానము, ఆగ్రహము విడిచిపెట్టు. కోపం ఉన్నదని అతిశయించడానికి ఒక మూర్ఖునికే సాధ్యం. జ్ఞాన హృదయుడు కోపాన్ని మానుకుంటాడు. కయీను కోపము వచ్చింది, దేవుడు అతని అర్పణను అంగీకరించలేదనే కోపం పెట్టుకున్నాడు. దేవుని హెచ్చరికను లక్ష్య పెట్టలేదు. దేవుడు హెచ్చరించినాడు. నాకు అనిపిస్తుంది దేవుడు ఇతనితో మాట్లాడడం ఏంటి, దేవుడు ఏంటి మానవునితో మాట్లాడడం, పైగా వాడేమి నీతిమంతుడు కాడు, అయినా దేవుడు మాట్లాడినాడు. ఎందుకంటే దేవుడు ప్రేమస్వరూపి, ఎవ్వడు కూడా నశించకుండా అందరూ దేవుని రాజ్యంలో చేరుకోవాలని దేవుడు ఆశిస్తున్నాడు. కాబట్టి కయీనుని హెచ్చరించినాడు, నువ్వు చేసిన పని ఏమిటి? నీవు సత్క్రియలు చేస్తే నీ తల ఎత్తుకున్నావా? సత్క్రియలు చేయనీడల నీ వాకిట పాపము పొంచి ఉంటుంది. నువ్వు సత్క్రియలు చేయాలి. సత్క్రియలు చేయాలంటే నీకు సత్క్రియ చేయాలి అనే హృదయము, ఒక మంచి హృదయం ఉండే కదా సత్క్రియలు వెలువడేది. నీ హృదయం సరిగా లేదు. హృదయం సరిగా లేకుంటే నువ్వు దేవునికి ఇచ్చిన అర్పణ దేవుడు ఎలాగూ అంగీకరిస్తాడు? సెట్ యువర్ హార్ట్ రైట్ బిఫోర్ గాడ్. దేవుని ఎదుట నీ హృదయాన్ని చక్కబెట్టుకో. నీ హృదయంలో ఉన్న పాపం తొలగించు, నీ హృదయంలో ఉన్న కోపం తొలగించు, నీ హృదయంలో ఉన్న ఈర్ష్య తొలగించు, నీ హృదయంలో ఉన్న దేవునికి అయిష్టమైన కార్యాలు తొలగించు. నీ హృదయం కడుగు. యేసు రక్తం చేత నీ హృదయం ఏం కావాలి? కడగబడాలి కదా. హృదయం సరిగా లేదు కానీ దేవుని ఆలయానికి వస్తున్నావు, హృదయం సరిగా లేదు కానీ దేవునికి ఏదో ఇస్తున్నావు అని మురిసిపోతున్నావు. కానీ దేవుడు నువ్వు చేసే ఈ కార్యాలు బాహ్యంగా నీవు ఇతరులు చూడాలని చేసే కార్యాలు ఏవి కూడా లక్ష్య పెట్టాడు. పైగా దానికి ఉన్న శిక్ష కూడా అనుభవిస్తావు. కాబట్టి పైకి పనులు చేసే వారికి ఒక హెచ్చరికగా ఉంది కయీను జీవితం. మనుషులు చూడవలనని మంచి కార్యాలు చేసేవారికి ఒక హెచ్చరిక, దైవ కార్యాలు హృదయపూర్వకంగా చేయని వారికి ఒక గద్దింపు, హృదయంలో కోపం పెట్టుకొని ఈర్ష్య పెట్టుకునే వారికి మరి ఒక గద్దింపుగా ఉన్నది. దేవుని చిత్తం వెదకని వారికి మరి ఒక హెచ్చరిక, అది పాపంగా మారిపోతుంది. మరి కయీను జీవితం ద్వారా మనం నేర్చుకోవాల్సింది మరొకటి, శ్రేష్టమైనది దేవునికి ఇవ్వాలి. శ్రేష్టమైన దేవునికి ఇవ్వాలి. వాట్ ఈస్ బెస్ట్ యు గివ్ టు గాడ్, దెన్ గాడ్ విల్ గివ్ హిస్ బెస్ట్. నీ బెస్ట్ నువ్వు ఇచ్చినప్పుడు గాడ్ విల్ గివ్ హిస్ బెస్ట్. డెఫినెట్లీ హిస్ బెస్ట్ విల్ బి మోర్ బ్రిలియంట్, మోర్ ఎక్సలెంట్ దాన్ యువర్ బెస్ట్. ఎప్పుడైతే నీవు శ్రేష్టమైన దేవునికి ఇస్తున్నావో దేవుడు తన శ్రేష్టమైన ఆశీర్వాదం, శ్రేష్టమైన ప్రతి ఆశీర్వాదము జ్యోతిర్మయుడైన తండ్రి యొద్ద నుండే వస్తుంది. కాబట్టి నీకట్టి ఆశీర్వాదం దేవుడిస్తాడు. దేవునికి ఇవ్వాలి. వాక్య ప్రకారమే మనం ముందడుగు చేసినప్పుడు దీవెనలు రాక మానవు. సామెతల గ్రంథం 3వ అధ్యాయము, నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగమును ఇచ్చి యెహోవాను ఘనపరచు. ఆనర్ యువర్ గాడ్ విత్ ద ఫస్ట్ ఫ్రూట్స్ ఆఫ్ యువర్ లేబర్. అంటే నువ్వు దేవుని ఘనపరుస్తున్నావు. దేవునికి ఎప్పుడైతే ఇస్తున్నావో యువర్ ఆనరింగ్ గాడ్. పరిశుద్ధ గ్రంథంలో రిక్త హస్తములతో దేవుని సన్నిధికి నీవు రాకూడదు. యూ డోంట్ కమ్ టు గాడ్స్ ప్రెసెన్స్ విత్ ఎన్ ఎంప్టీ హ్యాండ్. దేవునికి ఇవ్వాలి, దైవ కార్యాలకు ఇవ్వాలి. కయీను ఇచ్చినాడు, హేబేలు ఇచ్చినాడు. కయీను ఇచ్చింది దేవుడు లక్ష్య పెట్టలేదు, ఎందుకంటే హీ డిడ్ నాట్ గివ్ హిస్ బెస్ట్. పొలములో పండిన పంటలు కొంత తెచ్చి ఇచ్చినాడు. హేబేల్ అయితే తన మందలో క్రొవ్విన వాటిని, శ్రేష్టమైన వాటిని తెచ్చి దేవునికి ఇచ్చినాడు.
అప్పుడు ఆశీర్వాదం. అప్పుడు నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా ఉండును. హల్లెలూయా. సమృద్ధిగా ఉంటుంది. దేవుని నియమాల్లో ఉండేవాడు నీ చేతుల కష్టార్జితం నేను నీకు ఇస్తాను, నువ్వు అనుభవిస్తావు. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె ఉంటుంది. నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉంటారు. యెహోవా వలన ఆశీర్వదింపబడినవాడు ఇలాగుంటాడు, ధన్యుడని, అతని మీద సమాధానం ఉంటుందని. ఇవన్నీ 128వ కీర్తనలో వాగ్దానం చూస్తున్నాం. ఇవ్వని వాడు మలాకి 3వ అధ్యాయంలో ఉంది కదా, నువ్వు ఇచ్చి దేవుణ్ణి శోధించి చూడు. దేవుణ్ణి శోధించమని ఒక్క ఆదేశము ఈ మలాకి గ్రంథంలోనే ఉంది, 3వ అధ్యాయం. టెస్ట్ లార్డ్. కానీ ఇక్కడ నువ్వు శోధించి చూడు, టెస్ట్ ద లార్డ్. దేవుడు నిన్ను దీవిస్తాడో లేదో నువ్వు తెలుసుకుంటావు అని ఈ వాక్యంలో ఉంది. చూడండి, మలాకి 3:7 నుండి నేను చదువుతున్నాను. మీ పితరుల నాటి నుండి మీరు నా కట్టడలను గైకొనక వాటిని త్రోసివేసిరి. అయితే మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగుదునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవీయగా మేము దేని విషయంలో తిరుగుదామని మీరందరూ. మానవుడు దేవుని యొద్ద దొంగిలినా అయితే మీరు నా యొద్ద దొంగిలితీరి. దేవుడు మానవులను దొంగలు అని పిలిచేది ఇక్కడే. దొంగలు మీరు. నా సొమ్ము కూడా తినేస్తున్నారు. నా సొమ్ము నాకు ఇవ్వాలి, 10వ భాగం నా సొమ్ము, అది దేవునికి ప్రతిష్ఠితమైనది. మందిరంలో ఆహారం ఉండినట్లు దైవ కార్యాల కొరకు మీ 10వ భాగం తీసుకొని రండి. ఖచ్చితంగా దేవుని వాక్యంలో ఉన్నది. మేము దేని విషయంలో మీ దగ్గర దొంగిలినామంటే మీరు 10వ భాగములు ఇవ్వకుండా నా యొద్ద దొంగిలితీరి. దేని విషయంలో మేము నీ యొద్ద దొంగిలితమని మీరందరూ 10వ భాగం ప్రతిష్ఠితార్పణలు ఇయ్యక దొంగిలితీరి. ఈ జనులందరూ నా యొద్ద దొంగిలిచునే ఉన్నారు. మీరు ఏమనుంది? మీరు దీవింపబడిన వారని ఉందా? మీరు శాపగ్రస్తులు. యూఆర్ కర్స్డ్ బికాజ్ యూ డోంట్ గివ్ టు ద గాడ్. నా మందిరంలో ఆహారం ఉన్నట్లు 10వ భాగం అంతా మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకొని రండి. దీన్ని చేసి మీరు నన్ను శోధించిన ఎడల నేను ఆకాశపు వాకిండ్లను విప్పి ఎట్లా దీవిస్తానంటున్నాడు? పట్టజాలనంతగా విస్తారముగా దీవెనలు కుమ్మరించదని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిస్తున్నాడు. దేవునికి ఇస్తే ఏదో నష్టపోతారని అనుకోకండి. సాతానుడు మీలా అలా ప్రేరేపిస్తున్నాడు. మీరు దీవింపబడాలనే దేవుని చిత్తం. మీరు దొంగలుగా ఉండడం దేవుని చిత్తం కాదు. పట్టజాలంతగా నేను దీవిస్తాను. మీ పంటను తినివేయు పురుగును నేను గద్దిస్తాను. హల్లెలూయా. గట్టిగా చెప్పండి. ఈ పంటను ఏదైనా పురుగు తింటుందా? నువ్వు చేసిన కష్టార్జితము చిల్లుబడిన సంచిలో వేసినట్టుందా? ఏ పని చేసినా దాంట్లో దైవాశీర్వాదం కోల్పోతున్నావా? తప్పకుండా ఈ నియమాలు పాటించాలి. మీ భూ పంటను నాశనం చేయవు. మీ ద్రాక్ష చెట్లు అకాల ఫలమును రాల్పక ఉండనని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిస్తున్నాడు. అప్పుడు ఆనందకరమైన దేశంలో నివసించురు కనుక అన్యజనులందరూ మిమ్మును ధన్యులని అందరు అని. ఈ మాట ఎవరు సెలవిస్తున్నారు? ఈ మాట జాయ్ చర్యని సెలవిస్తుందా? ఎవరు సెలవిస్తున్నారు? మలాకి సెలవిస్తున్నాడా? కాదు. ఎవరు సెలవిస్తున్నాడు? సైన్యములకు అధిపతియగు యెహోవా, ద లార్డ్, the commander of all armies, he is declaring that I will bless you if you obey me. దేవుడు ఎప్పుడు కూడా మనతో మాట్లాడుతున్నాడు. ఈ సందేశం ద్వారా కూడా అందరితో మాట్లాడినాడు, నాతో మాట్లాడినాడు, మీ అందరితో మాట్లాడి. ఎందుకంటే వాక్యం ఎప్పుడు కూడా అందరితో మాట్లాడుతుంది, ఎవరిని వదిలిపెట్టదు. మీ పాపము రక్తము వలె ఎర్రని ఉన్నా అది నేను హిమము కంటే తెల్లగా చేస్తాను. కెంపు వలె అది ఎర్రగా ఉన్నా గొర్రెబొచ్చు కంటే నేను తెల్లగా చేస్తాను. రండి మన వివాదము మనము తీర్చుకుందాం. పాపములు ఒకవేళ ఉంటే ప్రభువును పశ్చాత్తాపమైన హృదయంతో, ప్రభువా ఈ వర్తమానం నా కొరకే నీ దాసరాలు మరుగుపరచు అని మాట్లాడినావు. నా హృదయంలో క్షమించే స్వభావమే లేదు. నా హృదయంలో అసూయ ఉన్నది, నా హృదయంలో ఈర్ష్య ఉంది, ఓర్వలేని తనం ఉన్నది. ఒకరిని చూసినప్పుడు నాకు ఈర్ష్య పగ కలుగుతుంది. ప్రేమ నా హృదయంలో లేదు. దేవునికి ఇవ్వడంలో కూడా నాకు పూర్ణ మనస్సు లేదు. సంపూర్ణ హృదయంతో నిన్ను ప్రేమించడం లేదు, నిన్ను ప్రేమించడం లేదు, నా తోటి మానవులను కూడా ప్రేమించడం లేదు. నాలో లోపం ఉన్నది. ఈ లోపము పెరిగి ఎంత పెద్ద పాపానికి దారితీసింది. ప్రేమ లేకుంటే నరహత్యతో సమానమని యోహాను తన పత్రికలో రాస్తున్నాడు. ప్రేమ లేనివాడు మరణమందే నిలిచి ఉన్నాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన చేద్దాం. ఎవరికైనా నూతన హృదయం దేవుడిస్తే, ఒక మారు మనసు నాకు కావాలని ఆశిస్తే దయచేసి మీ చేతులు కుడి చేయి పైకెత్తే ప్రార్థన చేస్తాను. దేవుడు మీ హస్తం పట్టుకుంటాడు, తప్పకుండా నిన్ను నిలబెడతాడు జీవితంలో.
సరి అయిన సూటి అయిన మార్గంలో నడిపిస్తాడు. హల్లెలూయా. ప్రభువా, పాపము ఒప్పుకొని దాన్ని విడిచిపెట్టి వాడే దేవుని కనికరం పొందుతాడని, కప్పుకున్నవాడు దేవుని కనికరం పొందలేడని వాక్యం సెలవిస్తుంది. ఎత్తిన చేతులను మీరే పట్టుకోమని చక్కని మార్గంలో నడిపించి ప్రభువా నిన్ను ప్రేమించడానికి, నీ కార్యాలు ప్రేమించడానికి ప్రభు వారికి మంచి మనసు దయచేయండి. నీ వాక్యములో ఎన్నెన్నో ఆశీర్వాదాలను పొందుపరిచి ఉన్నావు, వాటన్నింటి పొందుకోవడానికి సహాయం దయచేయండి. దేవుని వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని కూడా స్పందించి నడవవలసిన మార్గం వారికి బోధించమని, చక్కని త్రోవలో మీరు నడిపించమని, కయ్యూను మార్గాన్ని వదిలిపెట్టడానికి సహాయం దయచేయమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మనల్ని సమృద్ధిగా ఆశీర్వదించును గాక. దశమా భాగము నీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యముల నీయగా కరుణించి కాపాడి రక్షింపగా. ధరలోన ధనధాన్యముల నీయగా కరుణించి కాపాడి రక్షింపగా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. పరలోకనాథుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. పాడి పంటలు ప్రభు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. వీడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా.